the ratio of displacement of a freely falling body during second and fifth seconds of its motion is. వాళ్ళు ఏమడుగుతున్నారంటే సెకండ్లో డిస్ప్లేస్మెంట్కి ఫిఫ్త్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్కి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో రేషియో ఎంత. ఎప్పుడైతే మనం సెకండ్ ఫిఫ్త్ సెకండ్ అని అంటున్నామో మీకు యూనిఫామ్ యాక్సిలరేషన్లో ఎస్ ఎంత అని ఒక ఫార్ములా ఉంటుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్ అనే దానికి ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకోండి, సొల్యూషన్ ఈజీగా అయిపోతుంది. ఓకే, ఎస్ nth ఏం ఫార్ములా అది? ఎస్ nth ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ n మైనస్ హాఫ్. యు అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో ఇనీషియల్ వెలాసిటీ 0. ఆ తర్వాత యాక్సిలరేషన్, ఏ అంటే యాక్సిలరేషన్ విషయానికి వస్తే మనం స్మాల్ జీ రాస్తాం, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ రాస్తాం. అయితే ఇక్కడ రేషియోస్ కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుండేది, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనం డైరెక్ట్ స్టెప్ ఎస్ సెకండ్ బై ఎస్ ఫిఫ్త్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జీ రాయాలి, క్యాన్సిల్ అయిపోతుంది అంటున్నాం. ఇంకా మిగిలింది ఏంటి? n మైనస్ హాఫ్. ఇది సెకండ్ కాబట్టి 2 మైనస్ హాఫ్ అంటే 1.5 అంటే 1.5 రాయొచ్చు కదా. అలాగే దీని విషయంలో 5 మైనస్ హాఫ్ అంటే 4.5 అంటే 4.5 రాయొచ్చు కదా, 4.5. ఇంక ఈ డెసిమల్ కూడా తీసేయచ్చు, క్యాన్సిల్ అయిపోతాయి. 15 3s అంటే 1:3 మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్లో 1:3 ఉంది, ఈ ఆప్షన్ని మీరు పిక్ చేయండి.